నేచురల్ స్టార్ నాని గతేడాది చేసిన దసరా, హాయ్ నాన్న చిత్రాలు కమర్షియల్గా సక్సెస్ సాధించడం కంటే నటుడిగా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ను దసరాలోనూ, ఎమోషనల్ క్యారెక్టర్ను హాయ్ నాన్నలోనూ చేసి నాని మెప్పించాడు. దానికి కొనసాగింపుగా వచ్చిందే సరిపోదా శనివారం. రొటీన్ డ్రామాలకు కాస్తంత భిన్నంగా రెగ్యులర్ ప్యాటర్న్కి ఎవాగా చేసిన ప్రయత్నం హర్షించదగ్గదే అయినా కథలోని లూప్ హోల్స్ ప్రేక్షకులను కట్టిపడేయలేకపోయాయి. దాంతో ఇది మాత్రమే సరిపోదనిపించుకుంది సరిపోదా శనివారం సినిమా. ఇక కథ విషయానికి వస్తే సూర్యకు చిన్నప్పటి నుండే ఆవేశం ఎక్కువ. దానిని అదుపులో పెట్టడం కోసం అతని తల్లి చనిపోతూ నీ కోపాన్ని 6 రోజుల పాటు కంట్రోల్లో పెట్టి అందులో జెన్యూనిటీ ఉంటే దానిని శనివారం చూపించంటుంది. దాంతో తన కళ్ల ముందు ఎవరికి అన్యాయం జరిగినా అందుకు కారకులైన వ్యక్తుల పేర్లను డైరీలో రాసుకుని శనివారం వారి పని పడుతుంటాడు సూర్య. ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే అతనికి చిన్నప్పుడే తనకు దూరం అయిపోయిన మరదలు కళ్యాణి అంటే ప్రేమ. ఎప్పటికైనా ఆమెను కలుసుకుని పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. అతని ఆవేశం కారణంగా సూర్యకు ఎదురైన ఇబ్బందులేమిటి? చిన్నప్పుడే తప్పిపోయిన మరదలు, కానిస్టేబుల్గా తన జీవితంలో కడుగుపెట్టిన చారులత ఒక్కరేనా? షోకులపాలెంలో జనాల పట్ల చారులతకు ఎందుకంత ప్రేమ? పోలీసులంటే భయంతో వణికిపోయేవారిలో సూర్య ఎలా ధైర్యాన్ని నింపాడు? సిఐ దయానంద్, పొలిటీషియన్ అయిన అతని అన్న శర్మకు మధ్య వైరమేమిటి? దానిలో సూర్య, చారులత ఎలా పాపులర్ అయ్యారు అనేది ఈ సినిమా కథ. కథగా చెప్పుకోవాలంటే చాలా కాంప్లికేటెడ్ స్టోరీనే. కానీ దానిని దర్శకుడు వివేకాత్రేయ అరటిపండు ఒలిచిపెట్టినంత సులువుగా చెప్పాడు. పైగా కథను ముందుకు వెనక్కు జరుపుతూ కూడా సినిమా మొదలు కాగానే ఇది రొటీన్ సినిమా కాదు, సంథింగ్ స్పెషల్ అనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. హీరో, అతని తల్లి మీద చిత్రీకరించిన సన్నివేశాలు, హీరో యాంగర్ను కంట్రోల్ చేయడానికి తల్లి చేసే కిటుకు, దాంతో శనివారమే అతను పగ తీర్చుకోవాలనుకోవడం, ఇవన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఎస్జే సూర్యతో పాటు హీరోయిన్ ఎంట్రీ తరువాత కథా గమనం నెమ్మదించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగానే ఉన్నా అక్కడి నుండి ట్రాక్ మారిపోయి అన్నదమ్ములైన విల్సన్ మెయిన్ ప్లాట్గా మారిపోవడంతో ప్రేక్షకులు ఎక్కడి నుండి కథ ఎక్కడికి పోతుందో అర్థం కాక అయోమయంలో పడిపోతారు. స్టూవర్డ్ పురంను తలపించే షోకులపాలెం వంటివి ఈ రోజుల్లో ఉంటాయంటే నమ్మశక్యం కాదు. అలానే ఆ ఏరియాలోని వారంతా భయం గుప్పట్లోనే బతుకుతున్నారన్న పాయింట్ కూడా కన్విన్సింగ్ అనిపించదు. హీరో ఆ శనివారం ఎవరిని కొడతాడో తెలుసుకుని మరీ అతని తండ్రి వారిని తప్పించడానికి ప్రయత్నించే సన్నివేశాలు సైతం అంతగా ఆకట్టుకోవు. అందులోంచి కాస్తంత కామెడీని దర్శకుడు పిండుకోగలిగాడంతే. ముఖ్యంగా ఝాన్సీ ఎపిసోడ్లో బలమైన బంధాన్ని ఇటు హీరో అటు హీరోయిన్ మధ్య గానీ, అలానే హీరో అతని అక్క మధ్య గానీ రిజిస్టర్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. దాంతో సినిమా చూస్తున్నంతసేపు పర్వాలేదనిపిస్తుంది. కానీ ఒకసారి థియేటర్ నుండి బయటికి వచ్చి ఆలోచిస్తే ఇంత ఇల్లాజికల్గా ఎలా తీశారనే భావన కలుగుతుంది. నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడిని అభినందించాలి. నాని తనకున్న బిరుదుకు తగ్గట్టే నేచురల్ యాక్టింగ్ చేశాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో మెప్పించాడు. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఓకే, అమాయకమైన హావభావాలతో నెట్టుకొచ్చేసింది. ఎస్జే సూర్య ఎప్పట్లానే కాస్తంత ఓవర్ యాక్షన్ చేశాడు. ఆ పాత్ర నైజం అలాంటిది కాబట్టి సరిపెట్టుకోవచ్చు. సాయి కుమార్, అభిరామి తనదైన నటంతో ప్రేక్షకుల మెప్పు పొందుతారు. పొలిటీషియన్గా నటించిన మురళీ శర్మకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఇతర ప్రధాన పాత్రలను సురభి ప్రభావతి, అనితా చౌదరి, అజయ్, అదితి బాలన్, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, నాగమహేష్, వడ్లమాని సాయి శ్రీనివాస్, చాగంటి వంశీ, మైమ్ మధు, శివాజీరాజా, అలీ తదితరులు చేశారు. వీళ్ల నుండి చక్కని నటనను దర్శకుడు రాబట్టుకున్నాడు. RRR మూవీ తరువాత వస్తున్న సినిమా కావడంతో డివివి దానయ్య, ఆయన కుమారుడు దాసరి కిరణ్ నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు. సాంకేతిక నిపుణుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డిఓపి అందించిన జి మురళిని, అద్భుతమైన నేపథ్య సంగీతం సమకూర్చిన జేక్స్ బిజోయ్ను. అలానే రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కూడా బాగున్నాయి. అయితే ప్రీ క్లైమాక్స్ను ఏదో హడావిడిగా చుట్టేసినట్లుగా అనిపించింది. దీన్ని ఇంకాస్త భిన్నంగా రాసుకుని తీసుకుంటే సరిపోదా శనివారం మరింత బెటర్ మూవీ అయి ఉండేది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే మాత్రం బాగానే ఉందనిపిస్తుంది.